నేను 5th నుంచి హాస్టల్లోనే చదువుకున్నాను. అయితే మా డాడీ 3 సండేస్కి ఒకసారి 4 సండేస్కి ఒకసారి వస్తుండే. అయితే నేను బయట పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి డాడీ ఎందుకు డాడీ నువ్వు ఎప్పుడు రావు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు చూసి పోతారు, తినిపిస్తారు, అన్ని వేసి పోతారు, నువ్వెందుకు రావు డాడీ అని అంటే, మన ఊరు దూరం కదా బేటా, వస్తా ఖచ్చితంగా వస్తా అని చెప్తుండే. మా డాడీ పొద్దున 8కి అట్లా బయలుదేరితే ఆడికి వచ్చేలోపు 3 అవుతుండే. 5 వరకే కూర్చొని ఇస్తుండే మా హాస్టల్లో. అయితే 5కి వెళ్ళిపోతుంటే మస్తు మా డాడీ ఏడ్చేవాడు, ఇంత చిన్నగా ఉంటావా అసలు హాస్టల్లో అంటే నేనే చెప్పేదాన్ని, ఉంటా డాడీ ఉంటా, ఖచ్చితంగా ఉంటా అని చెప్పేదాన్ని. డాడీకి నేను 7th ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అప్పుడు మా డాడీ పౌల్ట్రీ ఫారం లో పనిచేస్తుండే. కరోనా టైంలో అందరు పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ పనులు మార్చుకొని ఇంట్లో కూర్చున్నా కూడా మా డాడీ పని మానేసుకోకుండా పౌల్ట్రీ ఫారంకి వెళ్ళి అక్కడ కోళ్ళ ద్వారా ఆ స్మెల్ అది అంతా గలీజ్ వల్ల మా డాడీకి కరోనా వచ్చింది. మా ఇంటి పక్కన వాళ్ళ